ఉసిరికాయ కందిపప్పు చేస్తున్నానండి. కందిపప్పు నైట్ నానబెట్టుకున్నాను. శుభ్రంగా కడగాలి. ఉసిరికాయలండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయి. ఫస్ట్ కుక్కర్లో వేసి 2 విజిల్లు పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెడుతున్నాను. పప్పుకి కావాల్సినవి అండి. పప్పుకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పోపు, ఉప్పు, కారం, పసుపు. ఈ కడిగి పెట్టుకున్న పప్పు కుక్కర్లో వేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం ఉప్పు, చిటిక కారం, 2 పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్. స్టవ్ మీద పెట్టి మూత పెట్టేయాలండి. 2-3 విజిల్స్ రావాలి. ఇచ్చిన ఉసిరికాయలండి గింజలు తీసేయాలి. చల్లగా అయినాక గింజలు తీయాలి. మనం ఒక గిన్నెలో వేసేలాగంటే గింజ వచ్చేస్తుందండి మొత్తం. ఎందుకంటే పప్పులో గింజ వేసామంటే తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఇలా తీసుకోవాలి. ఉడికిన పప్పు అండి. ఉడికిన పప్పు కొంచెం మెత్తగా చేయాలండి. కందిపప్పు కదా, పెద్ద మెత్తగా అవసరం లేదు. ఒక్క ముక్క చేసుకుంటే సరిపోతుంది. ఉసిరికాయలండి, గింజలు తీసేసిన ఉసిరికాయ ఈ పప్పులో వేసేయాలి. ఈ గింజలండి పక్కకు పడేయాలి. ఈ ఉసిరికాయలో వచ్చిన వాటర్ ఇది కూడా పప్పులో వేసేయాలి. తాలింపు రెడీ చేసుకోవాలండి. కొద్దిగా నూనె అండి, ఉల్లిపాయ, కొద్దిగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. తాలింపు రెడీ అయిందండి. ఉసిరికాయ పప్పు ఇందులో వేసేయాలి. టేస్టీ ఉసిరికాయ పప్పు రెడీ అయిందండి. ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. చపాతీకి కాదు, అన్నానికి బాగుంటుంది. పులుపు కదండి, మామిడికాయ అంత పుల్లగా ఉంది. ఉసిరికాయ చాలా పులుపు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఉసిరికాయ గింజలు తీసి వేయాలండి. గింజలు ఉండగా వేస్తే తినేటప్పుడు ఇబ్బంది అవుతుంది.